ఏమిటో ఆ బుద్ధి? శ్రద్ధ శ్రద్ధ. నేనెవరిననుకున్నారు? మహామహిమోపేతులు, ఘటనాఘటన సమర్థులు, శ్రీ 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 చాణక్య పండిత రాజచూడామణుల అంతేవాసిని, అంటే వారి ఆంతరంగిక శిష్యుణ్ణి. ఒరే సింగ, శిష్యుడు కూకోవడానికి శురుమంచేయి. ఏ శిష్యుడు, నీ పలుకు చూస్తే నీ గురుడు సాన గొప్పోడల్లే ఉందే. అలంబత ఇంత అంతాన వారు మంత్రమహిమ చేత కాళీ కరాలి, వజ్ర వైరోచిని, కపట ఝంకారి వంటి విద్యలను వశం చేసుకున్నారు. వాటి చేత కావలసిన కార్యాలను చేయించగలరు. ఇక మంత్రశక్తి చే భీకరి భేకరి భేద భేతాల మాయలను కట్టి వేయగలరు. వారి బుద్ధి బలానికి సురగురువు బృహస్పతి, తంత్ర బలానికి అసుర గురువు శుక్రాచారి కూడా బలాదూర్. అవసరమైతే వారు గాలిలో ఈతగలరు, నీటిపై నడవగలరు, ఆకాశంలో ఎగరగలరు. ఓయ్ ఓయ్ వజ్జిరా, అట్లాంటి గొప్పోళ్ళు ఇంకా నేల మీద ఉన్నారంటావా? అలంబత మా గురువు గారు సిద్ధులు, మహర్షులు. జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న జీవిత రహస్యాలను ఇట్టే చెప్పివేయగలరు. ఓయ్ ఓయ్ అంటే జ్యోతిష్కమా? వారి జోస్యము ఇంక నందరాజులు పాలనకు పనికిరారట. నేటి నుంచి సరిగా 99వ రోజున నవనందులు నాశనమవుతారట. ఓయ్ ఓయ్ సత్యా? అవు నందవంశాన్ని సమూలంగా సర్వనాశనం చేసి తీరతానని మా గురువు గారు శపథం చేశారు. అది నెరవేరే వరకు మగధలో కాలు పెట్టనని భిల్లవనం చేరారట. ఏదో కపిలశిల వద్ద కుటీరమట, వారిని వెతుక్కుంటూ వస్తున్నాను. అదే కథ. కపిలశిల ఇటు కాదయ్యా, కొండకి అటు. మీ అనుమానం తీరిందిగా, అటే వదిలిపెట్టండి. బతుకు జీవడానికి పోతాను. ఉండు ఉండు వజ్జిరా, ఇట్రా ఇట్రా. ఆయుస్సు మూడితే పగాడు ఎంత పెద్దోడైనా పడి తీరుతాడు. ఇదిగో మన బలానికి ఆ బాపనయ్య తెలివి తోడైతే చూసినావు, సిటికల మీద నందపీడ ఇరగడైపోద్ది. అవుతారా శిష్యుడు? మీ గురుడితో ఈ కొండ దొరను కలుపు, నేస్తం కోరినాడని తెలుపు. నేను తెలిపేదే ఉంది. నంద విరోధులంటే వారికి ప్రాణం. మీరే రండి, చూస్తారుగా. అవు అనుకున్నాక ఆలస్యం ఎందుకు? ఏ వజ్జరా, ఆ బాపనయ్య దర్శనానికి గూడైనంత కదిలిరమని చెప్పు. అవు అదే మీ గొప్ప. అందుకే మా గోడు మీకు చెప్పబుద్ధి అయ్యి. వాళ్ళేదో రాసోళ్లుగా పుట్టారు గాని ఆ నందులది ఒట్టి పాడు బుద్ధి. మరి మనుషులంతా ఒకటే కదా. మమ్మల్ని కొట్టే నెత్తురు, ఆరిని కొట్టే పాలు వస్తాయా? ఓయ్ అయినోళ్ళని పోనిచ్చి కానోళ్ళను కట్టేస్తే ఎట్టా? మేము దిక్కు పాల్గొనాం కదా, మాకు ఆ గొప్ప ఇయ్యొద్దు. గురువు గారు వింటున్నారు, చెప్పుకోండి. పొలిమేర కాపులని పేరు పెట్టి కప్పాలు కట్టమంటారే, మా అడవిలో మమ్మల్ని చల్లగా బతకనియరే, తమ చెప్పు చేతలో ఓదిగుండమంటారే, తొత్తులుగా చూసి పెత్తనం ఎలగబెడతారే. ఇంకా మా చెట్లు కొట్టుకుపోతారు, ఏనుగుల్ని పట్టుకుపోతారు, మా గనుల్ని తవ్వుకుపోతారు. ఘోరం ఘోరం. అంతేకాదు శిష్యుడు, ఆ నందులు చేసే ఘోరాలు అంతా ఇంత కాదు. ఒంటిగా చూస్తే మా ఆడకూతులను చెరబట్టడం, చెదురుగా కనిపిస్తే మా జనాన్ని ఏటాడడం. ఎంతకాలం ఓపిక పడతాం? వాళ్ళ ఆగడాలకు అంతం లేదా? వాళ్ళ తీర ఇరగడైపోదా? గురుదేవుల ఆలోచన అదే. ఆ నందులు మనుష్యులు కారురా, మగపిచ్చబట్టిన మాతంగాలురా. వాటి పొగరనచుటకు అంకుశం కావలనురా. స్వాహ.
వసవి గజరాజా, నీ ఎదుట నిలిచినది పురుష సింహ, వీరాధి వీర చంద్రగుప్త రాజసింహం. వైఖరి చూస్తే ఈ అడవి బ్రతుకుతో సరిపెట్టుకునే అల్పఘటాలనిపిస్తున్నారురా. కళ్ళు తెరచి మీరు మనుషులేనన్న సంగతి మర్చిపోకండిరా. ఇంతకన్నా మేలు చెందాలని, మంచి బ్రతుకు కావాలని కోరుకోండిరా. అందుకు ధైర్యం చేయలేరటరా? మీకు ఆత్మవిశ్వాసం లేదటరా? యోచనతో ఎత్తించి విజయములు సాధించలేరటరా? ఒంట్లో బలం ఉంది, గుండెల్లో బిగు ఉంది, మతిలో తెంపు ఉంది, చేతిలో ఆయుధం ఉంది. మీ అంతటోరు ఆసరా ఇచ్చారు గనక ఇప్పుడు నోరొచ్చింది సామే. ఒట్టేసి చెబుతుండా, ఆ నందరాజులకు మొక్కుబళ్ళు చెల్లిస్తూ తొత్తుల్లా బతికేది లేదు. సావడానికైనా సిద్ధమే. ఆ మాత్రం బుద్ధికి పదును వస్తే కత్తి పదును పరిచేస్తుందిరా, అదను దొరుకుతుందిరా. ఇన్నాళ్ళు మిన్నకుండడానికి ఇదే గురుస్వామి. వాళ్ళకి ఏనుగులు, గుర్రాలు, సేనలు, ఆటిని నడపడానికి సేనాధిపతులు, ఆళ్లను నడపడానికి మంత్రి రాక్షసుడు ఉండే. పర్వతక, నీ భటులకు క్రమశిక్షణ కలిగిన నాడు ఒక్కొక్క భిల్లుడు శతరాజ సైనికులకు సముడు కాగలడురా. నిన్ను సరి సమాన గౌరవమున సంభావించి నీ సహచర్యంతో నందరాజ్యమును నిర్మూలించి రామరాజ్యమును స్థాపించగల రాజచంద్రుడు సాక్షాత్కరించగలడురా. మీ మాటేశాలు సామి. అట్లాంటి రాజచంద్రుడే వస్తే ఈ పర్వతకుడు హనుమంతుడే అనుకో, అట్టా గొలుసుకుంటా. ఓ పలుకు చెప్పనా శిష్యుడు? ఓ నిర్భయంగా చెప్పు. పరాయోడైతే అయినాడు గాని ఆ గరిక జాండర్ లేడు. గరిక జాండరా? ఓ గ్రీకు అలెగ్జాండరా? అవు అవు, ఆడు సేనలతో సాగిపోతుండగా చూసినానుగా. ఎట్టుండడు ఆడి టీవీ టెక్కు కనకలే ఎందరో మామ రాజులే ఆడి ముందు ముండ మోసినారు. అట్లాంటోని కొట్టగలిగినోడై ఉండాల. అడిరా, నీకు రావలసిన దూరదృష్టి ఇప్పుడొచ్చిందిరా. అటు పైకి చూడరా, ఏమి కనిపిస్తున్నదిరా? ఆకాశం గురుస్వామి. ఏమి రంగురా? పచ్చ పచ్చగా, ఎర్రెర్రగా. ఆ పసుపు రంగు శుభసూచకం, ఎరుపు రంగు విప్లవ ప్రేరకం. శత్రు రక్తం కళ్ళజోడమని హెచ్చరిస్తోందిరా. రంగు మారుతోంది స్వామి. సాధు సాధు, పరిశీలించి చూడరా. గురుస్వామి, ఆకాశం అంతా ఎలుతురు. చందమామ పుట్టినప్పుడు ఉంటుందే అట్టా అయిపోతుంది స్వామి. ఇంకా శ్రద్ధగా చూడరా. మరేమి కనిపిస్తున్నదిరా? అద్భుతం అద్భుతం. ఎవరో ఏనుగుపై ఒక మహాపురుషుడు. చూచిరావురా భగవద్ నిర్ణయం. ఆ మహాపురుషుడేరా ఈ మగధ సామ్రాజ్యము నేలుటకై అవతరించిన రాజ్యచంద్రుడు. వజ్జీరా, బిల్లులు జైలు కొట్టండి రా. గురుదేవులకు నమస్తమాంజలుడు. చిరంజీవ చిరంజీవ విజయోస్. చేయి గలపరా. ఈ మిత్రుడెవరు స్వామి? చూచినావా దైవ సంకల్పం. సంబోధనలోనే పర్వతేశ్వరుని మిత్రుని చేసుకున్నావు గదరా. మీ మైత్రి చిరకాలము వర్ధిల్లుగాక. ఆహా ఆహా, ఈ లోకోత్తర సుందరుని ఏకైక వీరుని బెదురు చూపులతో కెతుకుతున్న ఆ చిన్నారి నీ బిడ్డ గదరా? అవును స్వామి, నా కూతురే ఛాయ. మహారాణి కాగల శుభలక్షణములు గోచరిస్తున్నవిరా. సత్యమా గురుస్వామి? నా బిడ్డ మహారాణియా? సూర్యచంద్రులు గతులు తప్పినా నా మాట తప్పదురా. నీ బిడ్డను మగధ మహారాణిగా నేను చేస్తానురా. అట్టా అయితే ఇదే నా బాస. ఈ క్షణం నుంచి నేను నీ బంటును సామే. పర్వతక,
నా కుమారుడు నీ కూతురు మగధరాజ దంపతులురా. మాత మురా, కోడల్ని ఆశీర్వదించు. మురాదేవ్ అంటే విప్పదివనం దేవత స్వామి. అవునురా. అదృష్టవంతా నాదే. వజ్జిరా, నా నేస్తం, నా అల్లుడు, ఇక నాకు దేవుడే. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.